ఉత్తమ్ రెడ్డి గారు, సీఎం కావాలన్న ఆలోచనను వాయిదా వేసుకున్నారా, వదిలేసుకున్నారా? ఇప్పుడు నేను 7 సార్లు గెలిచినాను, మీకు ముందు కూడా చెప్పిన, 6 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా. గతంలో భారత వైమానిక దళంలో పనిచేసిన, భారత రాష్ట్రపతి దగ్గర కూడా ఉన్నతాధికారిగా పనిచేసిన. సరే, ఒక స్టేజ్ వరకు నేను కూడా ఆ విషయం ఆలోచన చేసిన, అడిగిన కూడా. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, భట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా, నేను క్యాబినెట్ మంత్రిగా, ఇంకా సహచర క్యాబినెట్ మంత్రులుగా టీం వర్క్తో మేము ముందుకు పోతున్నాం. ఇప్పుడు నా మనసులో ఏం ఆలోచన ఉందంటే ఏం ఆలోచన లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ రోల్లో నేను ఒక మంచి మంత్రిగా, ఒక కమిటెడ్ సిన్సియర్ పర్సన్, అంటే నా శాఖల నిర్వహణలో ఇరిగేషన్ కానీ సివిల్ చేయాలని దానికి పూర్తి డెడికేషన్తో పనిచేస్తున్నాను. మరి వేరే ఏ పొలిటికల్ ఆలోచన ప్రస్తుతానికి అయితే లేదు. సీఎం కావాలనుకున్న మీ ఆలోచన తీసి పక్కన పెట్టారు, కానీ సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి నాతో పాటు సమానంగా సీఎం కాగల అర్హత మీ ఫ్రెండ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఉందని చెప్పారు. ఆయనే మాట్లాడటంతో ఇది మళ్ళీ చర్చకు వచ్చింది. సరే, దానికి నేను కూడా చెప్పిన కదా, వెంకటరెడ్డి గారిని నేను కూడా సమర్థిస్తున్నా. రేవంత్ రెడ్డి గారు చెప్పిన విషయాన్ని ఎండోర్స్ చేస్తున్నా అని చెప్పి బహిరంగానే నేను నల్గొండలో డ్రాప్ అయ్యారా? మీరు డ్రాప్ అయ్యారా? సరే, ప్రస్తుతానికైతే ఏమీ ఇంకా పొలిటికల్ ఆలోచనలు ఏం పెట్టుకోలేదు, మన పని ఏదో చేసుకుందాం. సార్, రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసి వెంకటరెడ్డిని ఏం చేయాలనుకున్నారు సార్? ఏం చేయదలుచుకున్నావు? ఏం చేయదలుచుకోలేదు. మేము అందరం మంచి ఫ్రెండ్స్, వీఆర్ కొలీగ్స్, వీఆర్ వర్కింగ్ టుగెదర్. మీరు రేవంత్ రెడ్డి క్యాబినెట్లో సంతృప్తిగా ఉన్నారా సార్? మంత్రిగా సంతృప్తిగా ఉన్నా. అంటే నేను ఏ రోల్లో ఉన్నా, అంటే నేను చిన్నప్పుడే సైన్యంలో చేరిన వ్యక్తిగా నేనేం గొప్పగా చెప్పుకుంటలేను, కానీ ఏ రోల్లో ఉన్నా ఆ రోల్కి న్యాయం చేయాలని చెప్పి నాకు ఎంత శక్తి ఉంటే అంత శక్తితో కష్టపడే వ్యక్తిని. 100% ఐఎమ్ కమిటెడ్ టు వాట్ ఎవర్ వర్క్ ఐఎమ్ గివెన్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇరిగేషన్ అండ్ సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉన్న ఈ రోల్ కరెక్ట్గా, మంచిగా, కాంపిటెంట్గా నిర్వహించాలని చెప్పి ఆ దిశలోనూ వర్క్ చేస్తున్నాను.